మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ హద్దులు దాటుతున్నాయి. ముఖ్యంగా మహిళలపై కంపోజ్ చేస్తున్న ఐటమ్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్ అయితే కనుక వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇక స్టార్ హీరోలు వారి ఇమేజ్ ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని సినిమా థియేటర్స్ కి వచ్చి సినిమాలు చూసే వారందరినీ దృష్టిలో పెట్టుకొని కొరియోగ్రాఫర్లు డాన్స్ ని కంపోజ్ చేయాలి. కానీ కొంతమంది కొరియోగ్రాఫర్లు మాత్రం స్త్రీలను ఆట బొమ్మల్లాగా చూపిస్తూ డాన్స్ లను కంపోజ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి చూడాలన్నా కూడా ఆ ఐటమ్ సాంగ్స్ చాలా జుగుప్సాకరంగా ఉంటున్నాయి. ఇటీవల ఇలాంటి సాంగ్స్ చాలానే వచ్చాయి. ఇక హద్దులు లేకుండా ఇష్టం వచ్చినట్లు డాన్స్ ని కంపోజ్ చేస్తూ ఆడవాళ్ళని ఆట బొమ్మల్లాగా మార్చేస్తున్నా. ఇక కొద్దిమంది కొరియోగ్రాఫర్లు అయితే హద్దులు దాటి ఆడవాళ్లను కీలు బొమ్మల్లాగా ఆడిస్తున్నారు. తాజాగా ఈ నేపథ్యంలోనే సినిమాల్లో అసభ్యకరమైన డాన్స్ లపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్తూ పత్రికా ప్రకటన ఒకటి విడుదల చేసింది. మహిళా కమిషన్ విడుదల చేసిన ప్రకటనలో మహిళలను తక్కువ చేసి చూపించే అసభ్యకర డాన్స్ స్టెప్స్ ను వెంటనే నిలిపివేయాలని పేర్కొన్నారు. లేని పక్షంలో చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కమిషన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సినిమా రంగం సమాజానికి సానుకూల సందేశాలు అందించడం, మహిళల గౌరవం కాపాడడం అనేది నైతిక బాధ్యత అని పేర్కొన్నారు. యువత, పిల్లలపై సినిమాలు చూపే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. కాగా ఇటీవల శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్లు వివాదాస్పదమయ్యాయి. హరిశంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, భాగ్యశ్రీ బోర్చే హీరోయిన్ గా వచ్చిన మిస్టర్ బచ్చన్ లో కొన్ని స్టెప్స్ వివాదాస్పదమయ్యాయి. అలాగే పుష్ప 2లోని పీలింగ్స్ సాంగ్స్ లో స్టెప్స్ కూడా వివాదానికి గురయ్యాయి. ముఖ్యంగా ఈ డాన్స్ పై చాలా విమర్శలే వచ్చాయి. ఇక ఇటీవల నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ సినిమాలో కేతికా శర్మతో చేయించిన ఐటమ్ సాంగ్ అయితే కనుక చాలా జుగుప్సాకరంగా ఉంది. దీనిపైన ఇప్పటికే మహిళా లోకం మండిపడిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికైనా కొరియోగ్రాఫర్లు ఇలాంటి జుగుప్సాకరమైన, అసభ్యకరమైన డాన్సులకు స్వస్తి పలికి కుటుంబ సమేతంగా అందరూ చూడగలిగే విధంగా, మహిళలను గౌరవించే విధంగా డాన్సులు కంపోజ్ చేస్తే బాగుంటుంది.